నుంచి. నమస్తే అమ్మా. నాకు నవగ్రహాల విశ్లేషణ అనేది కావాలి, కొంచెం వివరించగలరా? చెప్తానమ్మా. నవగ్రహాలు మనకి 9 గ్రహాలైనా ముందు శ్లోకం చేద్దాము. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ, గురాయ, శుక్రు, శని, వచ్చ, రాహు, కేతువే నమ. ఇవి 9 నవగ్రహాలైనా. దీంట్లో మొదట వచ్చి రవిగ్రహము. ఈ రవి ఏదంటే రవి మహాదశ జరుగుతున్నప్పుడు దశ అంతర్దశలు విదశల్లో రవి అంతర్భుక్తి కానీ విభక్తిగా జరుగుతున్నప్పుడు గ్రహరాజైన రవి తండ్రి కాబట్టి ఎవరైనా సరే ఈ మహాదశ జరుగుతున్నప్పుడు తండ్రి గారైన తన తండ్రికి ఎక్కువ సేవలు చేసుకుంటే గ్రహరాజైన రవి కాబట్టి తండ్రి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో ఆ విధంగా నీకు గ్రహరాజు కాబట్టి రవి ఫలితాలు పూర్తి స్థాయిలో నీకు సుఫలితాలను ఇస్తుంది. మరియు దశ యొక్క చెడు గ్రహంలో కానీ పాపగ్రహ వీక్షణ కానీ ఉన్నప్పుడు రవికి జపము కానీ హోమము కానీ దాన ధర్మాలు కానీ చేస్తే మీకు రవి మహాదశ చెడు ఫలితాలు తొలగి సుఫలితాలుగా వస్తాయి. కనుక మీ యొక్క రవి దిశలో పొద్దున్నే తెల్లవారుజామున లేచి సూర్య నమస్కారాలు చేస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యము మరియు రవిమహర్ష యోగము అరిష్టాదోషాన్ని తొలగి మీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా గ్రహరాజన్ రవి మీకు కలిగిస్తారు.